అంతర్వేది నరసింహస్వామి వైభవం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో ఉన్న ఈ అంతర్వేదిని దక్షిణ కాశీగా పిలుస్తారు. 1823వ సంవత్సరంలో శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారిచే ఈ ఆలయం నిర్మించబడినది. నరసింహస్వామి ఆవిర్భావ వృత్తాంతం. నైమిసారణ్యంలో సౌనక మహర్షి అంతర్వేది విశిష్టతను ఒకప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన అంతర్వేది మహత్యాన్ని వివరింపసాగారు. గోదావరి నది యొక్క గౌతమి శాఖను సముద్రంలో కలిపిన తరువాత వశిష్ఠ మహర్షి ఈ ప్రాంతంలో ఆశ్రమం స్థాపించారు. బ్రహ్మదేవుడు శంకరుడికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఈ అంతర్వేది క్షేత్రంలో రుద్రయాగం చేసి నీలకంఠేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ స్థలాన్ని యాగం చేయుటకు వేదికగా మార్చినందుకు దీనికి అంతర్వేది అని పేరు పెట్టారు. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్త విలోచనుడు శివుని కోసం వశిష్ఠా నది ఒడ్డున 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు. శంకరుడు అతని తపస్సుకు మెచ్చి అతను కోరుకున్నది అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. అప్పుడు రక్త విలోచనుడు యుద్ధంలో అతని శరీరం నుండి నేలపై పడే రక్తపు బిందువు ద్వారా తడిసిన ఇసుక రేణువుల సంఖ్యలో తనలాగే బలమైన శక్తివంతులైన రాక్షసులు ఉత్పత్తి చెందాలని మరియు వారి యుద్ధంలో తనకు సహకారం అందించాలని కోరుకున్నాడు. శివుడు అనుగ్రహించారు. వరగర్వంతో రక్త విరోచనుడు వశిష్ఠుని 100 మంది కుమారులను చంపేశాడు. ఆగ్రహించిన వశిష్ఠుడు నరసింహుని అనుగ్రహం కోసం ప్రార్థన చేశారు. నరసింహుడు రక్త విలోచనులతో యుద్ధంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వరప్రభావంతో రక్త విలోచనుని రక్తం నుండి అనేక మంది ఉద్భవించడంతో నరసింహుడు ఒక మాయను సృష్టించారు. అశ్వంపై వచ్చిన మాయ యుద్ధ సమయంలో రక్త విలోచనుని రక్తం భూమిపై పడకుండా యుద్ధ ప్రాంతమంతా తన నాలుకను విస్తరింపచేసింది. రక్త విలోచని సంహారంలో సహకారం అందించిన ఆ మాయను నరసింహుని సోదరిగా అశ్వరూఢాంబిక గుర్రాలక్కగా పిలుస్తారు. వశిష్ఠుడు కోరిక మన్నించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై ఇక్కడ కొలువుదీరాడు. అంతిమ ముక్తిని సాధించడానికి అంతర్వేది సులభ మార్గమని అనేక విధాలుగా వర్ణించారు.